విశాఖలో ఎన్డీఏ కూటమి పొత్తులో కొత్త కుంపటి రాజుకుంది. ఈ టికెట్ టీడీపీకి కేటాయించడంపై బీజేపీ అసమ్మతి వర్గం కస్సుమంటోంది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్కు టికెట్ కేటాయించే విధంగా హైకమాండ్ పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏ కూటమిలో విశాఖ ఎంపీ సీటుపై పీటముడి పడినట్లు కనిపిస్తోంది. పొత్తులో భాగంగా విశాఖ నుంచి టీడీపీ పోటీ చేయడంపై బీజేపీ అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. ఎంపీ జీవీఎల్కు టికెట్ కేటాయించాలని, లేకపోతే స్నేహపూర్వక పోటీకైనా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ప్రచారానికి ముందే ఇరు పార్టీల్లో సెగలు పొగలు బయలుదేరాయి. విశాఖ సీటును ఆశించి 3 ఏళ్ల క్రితం ఇక్కడ అడుగుపెట్టారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. వైజాగ్ పార్లమెంట్ పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రక్షణ, రైల్వే సమస్యలతో పాటు బీసీ సామాజిక వర్గాల ఇష్యూస్ పైన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి పరిష్కారం చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రాల ఓట్ బ్యాంక్ సుమారు 2 లక్షలు కాగా ఆయా వర్గాలను ప్రభావితం చేయడంలో జీవీఎల్ వ్యూహం ఫలించింది. అయితే పొత్తుల పంచాయతీలో జాతీయ, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. విశాఖ సీటును టీడీపీకి కేటాయించింది. కీలకమైన వైజాగ్ ఎంపీ సీటును మిత్రపక్షానికి వదిలేయడం అంటే బీజేపీని చంపేయడం తప్ప మరొకటి కాదన్న వాదనతో అసమ్మతి వర్గం బయటకొచ్చింది. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు టికెట్ కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అనుబంధ సంఘాలన్నీ ముక్త కంఠంతో జీవీఎల్కు టికెట్ కేటాయించాలని తీర్మానం చేయడంతో పాటు ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 10 వరకు మార్పులు చేర్పులకు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలతో జీవీఎల్ నాయకత్వాన్ని కోరుకుంటున్న వర్గం బయటకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నం జిల్లాలో గత 3 ఏళ్లుగా గౌరవ రాష్ట్ర ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు ఇక్కడే సొంత ఇల్లు తీసుకుని కుటుంబ సమేతంగా ఉంటూ రోజుకి 18 గంటలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. పార్లమెంట్లో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించి ప్రజలందరికీ చేరువయ్యారు. అటువంటి ప్రజానాయకుడు ఆయన. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన 30 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నారు. అటువంటి కష్టపడిన నాయకుడికే సీట్లు లేకపోతే బీజేపీలో మరి మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏంటని అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. చాలామంది ఏడుస్తున్నారు. అధిష్టానం నిర్ణయం వెలువడిన తర్వాత ఉమ్మడి అభ్యర్థి భరత్ విజయానికి కృషి చేయడం తప్ప మరో ఆలోచనే ఉండడానికి ఆస్కారం లేదంటున్నారు ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు రవీంద్ర. ఈ గత 4 సంవత్సరాలు కూడా విపరీతంగా వర్క్ చేసి కార్యకర్తలను పెంచుకున్నాం. అలాంటి క్రమంలో మేము గట్టిగానే పట్టుబట్టాం. నేను కూడా నడ్డా గారి వరకు మా రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ కూడా లెటర్ పెట్టడం కూడా జరిగింది. అధిష్టానం ఒప్పుకుంటుందని కూడా నేను భావించట్లేదు. ఒక కమిట్మెంట్ ప్రకారం వెళ్ళిపోతాం అంతేకాని ఇక్కడ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో 400+ కావాలని చెప్పి అక్కడ ఉంది కాబట్టి అది సైకిల్ పోటీ చేసినా కమలం గుర్తు పోటీ చేసినా సరే గెలిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ కార్యకర్తది. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థిత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయని అనపర్తి, కడప, నర్సాపురం వంటి చోట్ల మార్పులను ఉదాహరణగా చెబుతున్నాయి బీజేపీ అసమ్మతి వర్గాలు. దీంతో విశాఖ ఎంపీ రేసులో జీవీఎల్ నరసింహారావు ప్రయత్నాలు మరింత ఊపందుకున్నట్టుగానే కనిపిస్తోంది.